మీ వ్యక్తిగత సమస్యలు, ఇబ్బందులు, లోటుపాట్ల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఆయా ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరున్న స్థలాల్లోనే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మందిరంలో ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ మీదకి వచ్చి నాతో పాటు కలిసి ప్రార్థన కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు ప్రభువా. నీ కృప చేత మమ్మల్ని కాచి ఒకసారి ఇలా మేమందరము కలిసి నీ సన్నిధానంలో చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు కలుగజేసినందుకొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈవేళ అనేకులు నానా రకాల సమస్యలతో బాధించబడుతున్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోయ్యా. రకరకాల రోగాలతో పీడించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలగాలి తండ్రి. క్యాన్సర్ బలహీనతతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో, ఆ క్యాన్సర్ ఏ ఏ స్టేజీలలో ఉందో ఆ క్యాన్సర్ కణజాలం నజరీయుడగు యేసు నామంలో నశించునుగాక. ఆమేన్. రిపోర్ట్లు మారిపోయేటువంటి సాక్ష్యాలు వినబడాలి తండ్రి. షుగర్, బీపీ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి ప్రభువా. థైరాయిడ్ బలహీనత కంట్రోల్ అయిపోవాలి తండ్రి. పారాలసిస్ బలహీనత నుండి నీ బిడ్డలకి స్వస్థత కలగాలి ప్రభువా. గుండె సంబంధమైన రోగాల నుండి స్వస్థత కలగజేయి ప్రభువా. లివర్ బలహీనత తొలగిపోవాలి తండ్రి. కిడ్నీ సమస్యలు తొలగిపోవాలి యేసయ్యా. చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలి తండ్రి. నరాల బలహీనత తొలగిపోవాలయ్యా. కీళ్ళ బలహీనత తొలగిపోవాలయ్యా. సోరియాసిస్ బలహీనత తొలగిపోవాలి తండ్రి. ఫైల్స్ బలహీనత తొలగిపోవాలయ్యా. ఫిట్స్ నుంచి విడుదల కలగాలి ప్రభువా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆస్తమాతో బాధపడుతున్న వారిని బాగు చేయి ప్రభువా. హెపటైటిస్ AB నుండి బాధపడుతున్న వాళ్ళకి స్వస్థత కలగలేసయ్యా. మెదడు సమస్యలలో నుండి నీ బిడ్డలకు విడుదల దయచేయి. శరీరంలో ఆయా ప్రాంతాలలో రకరకాల ప్రదేశాలలో గెడ్డల చేత బాధించబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసయ్యా కనికరించువా ప్రభు. యేసయ్యా కృప చూపవా నాయన. నువ్వు తప్ప మాకు మరొక దిక్కు లేదు కదా ప్రభు. ఈ రాత్రి ఈ ప్రార్థన జరుగుతుండగానే నీ కార్యాలు జరగాలయ్యా. ఈ ప్రార్థనలో నీ బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నప్పుడే రిపోర్ట్లు మారిపోయేటువంటి సాక్ష్యాలు వినబడాలి తండ్రి. అద్భుతాలు చేయగలిగిన దేవుడు అయ్యా. నువ్వు ఒక్క మాట పలికితే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మారిపోద్ది కదయ్యా. కనికరించు ప్రభువా. తెలుసో తెలియకో ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా అడుగులు వేస్తే, లేనిపోని పాపాలు చేసి ఉంటే దయతో క్షమించు ప్రభువా. దయతో పాపములు మన్నించు నాయనా. నీ రక్తముతో కడుగయ్యా. అయ్యా నువ్వు క్షమించకపోతే మమ్మల్ని ఎవరు క్షమిస్తారయ్యా? నువ్వు మా పట్ల జాలి చూపకపోతే మా మీద జాలి పడే వాళ్ళు ఎవరు ప్రభువా? బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోయా. ఆల్రెడీ హాస్పిటల్లో, ఐసీయూలో, అయ్యా కోమా స్టేజిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభువా. ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారయ్యా. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు యేసయ్యా. యేసు నామములో స్వస్థత కలుగుగాక. యేసు నామంలో విడుదల కలుగుగాక. అయ్యా నేను పొందిన గాయాలలో స్వస్థత అన్నావుగా ప్రభు. ఈ అంత్య దినాల్లో నీ బలమైన కార్యాలను నేను చూడాలి ప్రభువా. అప్పట్లో నువ్వు చేసిన కార్యాలను కథలుగా చెప్పుకోవటం మాత్రమే కాదయ్యా, ఈ రోజు కూడా నువ్వు సజీవుడివేనని, ఈ రోజు కూడా నువ్వు గొప్ప దేవుడివేనని అయ్యా బిడ్డలందరూ గుర్తించేటట్టుగా, అన్ని జనులు తెలుసుకునేటట్టుగా కార్యాలు చేయి ప్రభువా. అయ్యా రిపోర్ట్లు మారాలి, అద్భుత సాక్ష్యాలు వినబడాలి తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకో. కోర్టు కేసులతో బాధించబడుతున్న వాళ్ళు ఉన్నారయ్యా. కోర్టు కేసులు కొట్టివేయబడాలి తండ్రి. నీ బిడ్డలకి న్యాయం జరగాలయ్యా. నీ బిడ్డల పక్షాన నువ్వు ఉండాలి ప్రభువా. న్యాయం తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. అప్పుల బంధకాల్లో బాధించబడుతున్న వాళ్ళు ఉన్నారయ్యా. అప్పులకి వడ్డీలు కూడా కొంతమంది కట్టలేనటువంటి స్థితిలో ఉన్నారయ్యా. జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆకాశ వాకిళ్లను విప్పండి నాయన. ఒక మంచి జీవనోపాధి దయచేయండి అయ్యా. పడుతున్న కష్టార్జితం నా తండ్రి అది సమృద్ధిగా ఉండేటట్టుగా సహాయం దయచేయండి. సంచిలో వేసినట్టుగా అయిపోతుందయ్యా. ఎంత సంపాదించినా
చిల్లు సంచిలో వేసిన డబ్బులాగా అయిపోతుంది అవును, ప్రభువా. అవును తండ్రి. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోయ్యా. కృప చూపు ప్రభువా. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలయ్యా. అవును తండ్రి. అప్పుల బంధకాలు తొలగిపోవాలయ్యా. తొలగిపోవాలయ్యా. ఒక మంచి జీవనోపాధిని బిడ్డలకి దయచేయి. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఒక చక్కని ఉద్యోగం దయచేయి ప్రభువా. దయచేయండి మంచి ప్రభువా. భవిష్యత్తు కలగజేయి నాయన. అవునయ్యా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి ప్రభువా. అవును ప్రభువా. వాళ్ళకు ఉద్యోగం లభించాలి నాయన. అవును మా తండ్రి. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు ఏర్పడాలి ప్రభువా. అవును. కంపెనీలు ఏర్పడాలి ప్రభువా. ఆమేన్. ఉద్యోగాలు ఆమేన్. వేల కొలదిగా నా తండ్రి ఏర్పడాలి తండ్రి. ఆమేన్. నిరుద్యోగం తొలగిపోవాలి ప్రభువా. ఆమేన్. ఎంతో మంది ఈ రోజు ఉద్యోగాల కొరకు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారయ్యా. అవును తండ్రి. అయ్యా, ఈ రోజు కూడా బోలెడంత మంది వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. అవును యేసు నామంలో నీ కృప వారికి దొరుకును గాక. ఆమేన్. వివాహం కాని వారికి వివాహం జరగాలయ్యా. అవును తండ్రి. ఆత్మ సంబంధమైన వధువరులు దొరకాలి ప్రభువా. దేవా. గర్భఫలం లేని వారికి సమస్త గర్భదోషాలు తొలగించి అవును. సంతాన ప్రాప్తి కలుగజేయి ప్రభువా. కలుగజేయండి నీ అయ్యా. సన్నిధిలో ఓ చక్కని బిడ్డతో నీ బిడ్డలు సాక్ష్యం ఇవ్వగలగాలి ప్రభువా. అవును ప్రభువా. నా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రం, మాంత్రిక అయ్యా. శక్తులతో పీడించబడుతున్న వాళ్ళు ఉన్నారయ్యా. అయ్యా. దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు ఉన్నారయ్యా. అయ్యా. ఇప్పుడే మంత్ర ప్రయోగాలు నిర్వీర్యమైపోవుగాక. ఆమేన్. మాంత్రిక ప్రయోగాలు లయమైపోవునుగాక. ఆమేన్. నా తండ్రి, ఎంతో మంది కుటుంబాల్లో ఈరోజు అక్రమ సంబంధాలు ఉన్నాయి ప్రభువా. అవునయ్యా. ఎంతో మంది ఆడబిడ్డలు అల్లాడిపోతున్నారయ్యా. యవన స్త్రీలు అల్లాడిపోతున్నారయ్యా. స్తోత్రం. భర్తలు వేరే వాళ్ళ ఉచ్చులో చిక్కుకొని, మాయలో చిక్కుకొని, భార్య బిడ్డల్ని వదిలిపెట్టి అక్రమ సంబంధాల్లో బందీలైపోతే ఎంతో మంది నాయన ఫోన్లు చేస్తున్నారు ప్రభు. అవును. ఎంతో మంది అన్నయ్య, వేరే వ్యక్తి వలలో పడిపోయాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న పిల్లలు అన్నయ్య ప్రార్థన చేయండి అంటున్నారు. మేమేం చేయగలుగుతాం ప్రభు? ఎవరిని ఎక్కడ కొట్టాలో, ఎవరిని ఎక్కడ సరి చేయాలో అన్ని తెలిసిన దేవుడు ప్రభువా నువ్వు. అయ్యా, వందలాది ప్రార్థన రిక్వెస్ట్లు వస్తున్నాయి ప్రభువా. వందలాది ప్రార్థన అవసరతలు వస్తున్నాయి ప్రభువా. నేనేం చేయలేను ప్రభువా. నా వల్ల ఏం కాదు, మా వల్ల ఏమీ కాదు. అందుకే ఇదిగో ఈరోజు సాయంకాలం చేతులెత్తుతున్నాం ప్రభువా. నువ్వు కదలాలి ప్రభువా, నువ్వు కదలాలి ప్రభువా. అయ్యా అయ్యా, ఈ మా ప్రార్థన మాటలకే పరిమితం అయిపోకూడదు నాయన. ప్రథమ చికిత్సలాగా ఏదో నా కోసం ప్రార్థన చేశారు అన్న తృప్తి మాత్రమే కాదయ్యా. కార్యాలు జరగాలి ప్రభువా, అద్భుతాలు జరగాలి ప్రభువా, సూచక క్రియలు జరగాలి ప్రభువా. ప్రార్థనలో ఏకీభవించాను. ఆన్ ది స్పాట్ నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేశాడని స్పష్టమైన కార్యాలు మేము చూడాలి ప్రభు. ఆమేన్. దాని కొరకు మాలో ఏవైనా లోపాలుంటే క్షమించయ్యా. ఈ ప్రార్థన నీ సన్నిధికి చేరకుండా అవిధేయతలు ఏవైనా ఉంటే మన్నించు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, అంత్య దినాల్లో నువ్వు బలంగా కదలాలి ప్రభువా. పేతురు, యోహాను, అపోస్తలులు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్తుంటే వెనువెంట చేయిచూ వచ్చిన సూచక క్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరిచావనుంది కదా నాయన. అయ్యా నా ప్రభువా, ఈ మాటలు స్థిరపరచబడాలి తండ్రి. ఈ రోజు రాత్రి మేము చేసిన ఈ ప్రార్థన ఏదో సంతోషం కొరకై ఉండకూడదయ్యా, ఏదో తృప్తి, ఏదో కాస్త ప్రార్థన చేసావన్న తృప్తి కాదేసయ్యా. దేవుడు కదిలాడు. ఆ రోజు రాత్రి మా జీవితాల్లో ఓ చరిత్రాత్మకమైన రాత్రి. హల్లెలూయా. దేవుడే మమ్మల్ని దర్శించిన రాత్రి. స్తోత్రం. అనేటువంటి సాక్ష్యాలు వినబడాలి యేసయ్యా. ఆమేన్. అయ్యా, ఇదిగోనైనా నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. నిన్ను కమాండ్ చేయట్లేదు ప్రభువా, డిమాండ్ చేయట్లేదు అయ్యా. పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. కనికరించయ్యా, కృప చూపు ప్రభువా. బిడ్డలు అల్లాడిపోతున్నారు తండ్రి. కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నారు దేవా. విని మేము ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం తండ్రి. కార్యాలు చేయవా, విడుదల కార్యాలు చేయవా. అయ్యా అయ్యా, ఇంకెప్పుడు ప్రభువా, ఇంకెప్పుడయ్యా. అయ్యా అయ్యా, కదులు ప్రభువా. అభిషేకం కొరకు ఎదురు చూస్తున్న వారికి అభిషేకం దయచేయండి. పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడాలి. ఒక్కొక్కరు రోషంగా నీ కొరకు నిలవాలి తండ్రి. బలపరుచయ్యా, శక్తివంతమైన పాత్రలుగా మారాలి, అనేకులకు ఇచ్చేటట్టుగా మారాలి. మాదిరికరమైన జీవితం ఒక్కొక్కరు కలిగి ఉండాలి ప్రభు. కొంతమంది అన్నయ్య ప్రార్థనలో ఎదిగేటట్టు ప్రార్థన చేయండి అన్నారు.
సేవ చేయాలి, మేము మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. మా సమాజం ప్రభావితం అవ్వాలి, ప్రార్థన చేయండి అన్నారు. అవును. ఇది నీ చిత్తానుసారమైన ప్రార్థన కదయ్యా. నీ కొరకు వాడబడాలని, సమాజాలను ప్రభావితం చేయాలి అనేది నీ చిత్తానుసారమైన ప్రార్థన కదయ్యా. మా బంగారు తండ్రి, మా మంచి యేసయ్య, ఎన్నో ప్రార్థనలు విన్నావు కదయ్యా, ఎన్నో అవసరాలు తీర్చావుగా ప్రభు. చాలాసార్లు మోకరించి ప్రార్థించినప్పుడు స్పష్టమైన కార్యాలు మా జీవితంలో చేసావుగా అయ్యా. ఈరోజు కూడా చేయవా ప్రభు, ఈరోజు కూడా అద్భుతాలు చేయి ప్రభువా. కనికరించు, కృప చూపు. నువ్వు ఒక్క మాట పలికితే అయిపోయింది ప్రభు, నువ్వు ఒక్క మాట పలికితే అయిపోద్దయ్యా. కనికరించు, కృప చూపు. మేము చేసిన ప్రార్థన తాలూకు సాక్ష్యాలు మేము వినబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన ప్రార్థన ఆలకించి కార్యాలు చేశాడు అన్న నమ్మకంతో దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. రోగులను స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అప్పుల బంధకాల్లో నుండి బయటికి తీసుకొచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వ్యాధి బాధలలో నుండి విడుదల కలుగజేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. మాంత్రిక ప్రయోగాలు నిర్వీర్యపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. నూతన జీవం, నూతన శక్తి ఒక్కొక్కరి మీదకి పంపుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.